అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. సరే, వాక్యంలోనికి వెళ్దాం. చదివినటువంటి ఈ వాక్య భాగం అంతా కూడా నేను ధ్యానించేటప్పుడు నాకు ఒకే ఒక అంశం అర్థమైంది. ఇక్కడ ఈయన మనం కీర్తన గ్రంథం ప్రారంభించినప్పటి నుండి చూస్తూ ఉన్నాము. నన్ను నీ వాక్యములో నడిపించు, నన్ను నీ వాక్యము చేత బలపరచు, నీ వాక్యము నాకు తెలియజేయి, నీ కట్టడలు నాకు తెలియజేయి, అన్నీ కూడా దేవుని దగ్గర అడగటమే చూస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ తన యొక్క గొప్పను కానీ తన యొక్క ఆధిక్యతను కానీ ఎక్కడ కానీ ఆయన తెలియపరచలా. నేను ఇలాంటి వాడును అలాంటి వాడును ఎక్కడా చెప్పలే. ఆయన ఏమున్నా కానీ దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవా ప్రత్యేకంగా నన్ను ఆత్మీయంగా బలపరచు, నీ కట్టడాల్లో నేను ఉండున్నట్లు నన్ను నడిపించు అని. ఇప్పుడు చదివిన వాక్యంలో కూడా మీరు చూస్తే ఇక్కడ 149 రెండవ భాగంలో చూస్తే, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 154వ వచనంలోనికి వస్తే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము అని మాట్లాడుతున్నాడు. దాని తర్వాత 156లో నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఇక చివరిగా వస్తే 150లో 159లో మొట్టమొదటి ఆ భాగం చూస్తే 159 రెండవ భాగంలో చూస్తే, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. చూడండి, చదివిన ఈ కొద్ది వచనాల్లోనే ఎన్నిసార్లు నన్ను బ్రతికించుము, నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికింపుము అని దేవుని దగ్గర ఆయన మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. అంటే ఏం సార్, మేము బ్రతకడం లేదా, మళ్ళీ మమ్మల్ని సపరేట్గా దేవుడు బ్రతికించాలా అని ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుంది. అవును, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ ఎందుకు ఈ భక్తులు దేవా నన్ను బ్రతికించుమని దేవుని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయనకు బాగా తెలుసు నా ఎంతకు నేను బ్రతికితే ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మీ ఎంతకు మీరు బ్రతికితే మీ బ్రతుకు సారం ఎలా ఉంటుందో మీకు తెలుసు. చూసారా, కనుక్కున్నాడు ఆయన. దేవుడు నన్ను బ్రతికిస్తే, ఓసారి మనం కూడా కొంతమందిని అంటూ ఉంటాం, జులాయిగా తిరిగే వాళ్ళనో లేకపోతే కొంతమందిని అడుగుతాం, నీదివు బతికేనారా అంటాం కదా. తల్లులైతే కుమార్తెలు ఏమంటారు, నీదివు బతికేనమే అంటారు. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకన్నారు? సరిగా బ్రతకలేదు కాబట్టి నీదివు బతికేనా అంటారు. వానికి వాడుగా ఆమెకు ఆమెగా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి బ్రతుకులో సారము లేదు. అందుకే సారము లేనటువంటి బ్రతుకును బట్టి కొంతమంది నీదేవు బతికేనా అని తిడుతూ ఉన్నారు. ఇంక కొంతమంది పాపం మంచోళ్ళే, సౌమ్యులే, కష్టపడే గుణం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళని చూసి బాధతో అంటారు. ఏమని? ఏందో వాని బతుకు పాపం అంటారు. ఎట్లా? ఏందో పాపం ఆ బిడ్డ బ్రతుకు అంటే దాని అర్థం ఏంది? ఆమె ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని స్థలాలకు తిరిగినా, ఏమేమో చేసినా కానీ ఆమె బ్రతికి ఎలాగుంది? అంతంత మాత్రమే. గొర్రెతో ఒక బెత్తడు అన్నట్లు అంతంత మాత్రమే ఉంది. కష్టాలు, కన్నీళ్ళు కదా, ఇవన్నీ కనుక్కున్నాడు ఆయన, ఈ కీర్తనాకారుడు. ఈ బ్రతుకంతా నాకు వ్యర్థము, నా స్వతహాగా నేను బ్రతికితే ఇది వ్యర్థము, సారము లేని బ్రతుకు, దీవెన లేని బ్రతుకు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను?
నా సృష్టికర్త అయిన నా దేవుణ్ణి నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. దేవా, ఎట్లంట అది ఎట్లా బ్రతికించాలంట? యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దాని తర్వాత ఏమంటున్నాడు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడుగుతామో దేవుడు నిజంగా మనల్ని బ్రతికిస్తాడు. అంటే ఏం సార్, మళ్ళీ ఇప్పుడు మేమేమన్నా బ్రతకలేదా, ఎట్లా, ఏమనుకుంటున్నావు నువ్వు అని కొంతమందికి ఆలోచన వచ్చేది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఎందుకు ఈ భక్తుడు నన్ను బ్రతికింపు అని అంటున్నాడు తెలిసినా మీకు అర్థమైందా? మనం సొంతంగా బ్రతికే బ్రతుకు వేరే. బాగా ఆలోచన చేసుకోండి. ఎట్లండి? మన సొంతంగా మన ఆలోచన చొప్పున మన తలంపుల చొప్పున మనం బ్రతికే బ్రతుకు వేరుగా ఉంటారు. కానీ దేవుడు బ్రతికించే బ్రతుకు వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఈ బ్రతుకు కావాలని కోరుకున్నాడు ఈ భక్తుడు. అందుకే దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవా, నువ్వు నన్ను బ్రతికించు. నువ్వు నన్ను బ్రతికిస్తే ఆ బ్రతికే వేరుగా ఉంటుంది. దాన్ని నేను వర్ణించలేను, ఊహించలేను. చాలామంది ఈరోజు అట్లాంటి బ్రతుకును కోరుకుంటూ ఉన్నారు. దేవుని చేత బ్రతికించే బ్రతుకును మనం కోరుకోవాలా. అప్పుడే దేవుడు కూడా సంతోషంగా మనల్ని బ్రతికించడానికి మన దగ్గరకు వస్తాడు. ఎందుకంటే నువ్వు అడిగావు కదా, నన్ను నువ్వు బ్రతికించు అని అడిగావు కదా, కాబట్టి దేవుడు నిన్ను బ్రతికించడానికి నీ దగ్గరకు వస్తాడు. అంతకుముందు నువ్వేం చేయాలా? దేవుడు చెప్తూ ఉంటున్నాడు అక్కడ, నీ బ్రతుకు భారమును దేవునికి అప్పగించాలి. అది అప్పగించకుండా నీ సొంత తెలివులతో పోతూ ఉంటే సారం లేని బ్రతుకు, శక్తి లేని బ్రతుకు. ఇందాక చెప్పారు, గొర్రెతో ఒక బెత్తడే. నువ్వెంత పోరాడినా, ఎంత ప్రయాసపడినా నీ బ్రతుకంతా ఇంతే. దీవెన లేని, ఆశీర్వాదం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చూస్తే కీర్తన 55:22లో మీరు చూస్తే అక్కడ గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు స్వయంగా. చూడండి ఏమంటున్నాడు అక్కడ 55:22 కీర్తన. ఎట్లంట? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎట? హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లు ఒకసారి. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. మనం ఏం చేయాలి తెలుసునా? మన భారాన్ని దేవునికి అప్పగించాలి. ఇందాక చెప్పాను చూసారు, రెండవ భాగం, ఏం బ్రతుకో వాళ్ళే. వాడు ఎంత కష్టపడినా పైకి రాడంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే ఉదయకాలంలో మిమ్మల్ని మీరు రొమ్ము పొడుచుకొని, దేవా నన్ను బ్రతికించు, నా భారాన్ని నీకు ఇస్తూ ఉన్నా. ఇంకా అంతేనా? సామెతల గ్రంథంలో 3:6లో చూస్తే అక్కడ కూడా ఒక గొప్ప మాట దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఇది మనం చేయాల్సిన పని. ఎందుకు ఈ భక్తుడు నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు అని అడుగుతున్నాడు? ఇక్కడ ఆయన బ్రతకలేకపోతూ ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఎలాంటి బ్రతుకు బ్రతకాలో ఆయనకు అర్థం కాదా. ఎక్కడ చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా శోధనలే, పోరాటాలు, వ్యతిరేకతలు, నష్టము, కన్నీరు కదా. నా ప్రియమైన దేవుని సంగమా, ఇట్లాంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రజలు. ఇట్లాంటి వారంటండి బ్రతకలేకపోతూ ఉంటున్నారు. అప్పుడే ఆయన గుర్తు వచ్చేది, నన్ను బ్రతికించేవాడు నా దేవుడే, అందుకే నా దేవుని దగ్గరకు నేను వెళతా. నేను వెళితే తప్పనిసరిగా ఆయన నన్ను బ్రతికింపజేస్తాడు. మీరు చూస్తే ఇక్కడ ఏముంది? అక్కడ నీతిమంతులను ఆయన ఎన్నడూ
కదలనీయుడు. ఎస్, ఆయన బ్రతికింపజేస్తే, ఆయన మనల్ని బ్రతికిస్తే మనం ఎప్పటికీ ఎన్నటికీ అంటే అక్కడ ఎప్పుడు కూడా ఇంకా దానికి అంతము లేదు. నీ పిల్లల 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 తరముల వరకు నీవు కదిలించబడవు. నువ్వు నిరంతరము నిలబడేవాడవు, నిలబడేదానవు. యవనస్తులారా, నా మాటలు వినండి. యవన కాలములో నీ భారమును, నీ జీవితమును నీ దేవుడైన యేసయ్యకు అప్పగించు. అప్పుడు ఆయన నిన్ను నడిపించేవాడు. ఆయన ఎట్లా నడిపిస్తాడంట? ఎప్పటికి కూడా నువ్వు కదలలేవు, అటు ఇటు లోకంలోకి వెళ్ళలేవు నువ్వు. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు కదా, కదలనీయుడు అంటే ఎట్లా? ఇట్లా కట్టి పడేస్తాడా సార్? కాళ్ళు చేతులు రెండు కట్టి పడేసి ఇంకా గాడిద మాదిరి ఎగురుకుంటా పోరా అని చెప్తాడా? నో. కదలనీయుడు అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు, అవమానము ఏది వచ్చినా వాటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా కదలవు. మనం పాట కూడా పాడతాం, కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. హల్లెలూయా. అట్లా కదలకుండా ఉంటావు. అంతేగాని కాళ్ళు చేతులు కట్టేస్తాడా? అది కాదు కదలకుందువు అంటే. ఎట్లా కదలకుండా ఆయన కాపాడేది మనల్ని? ఎప్పుడైనా ఆలోచన చేసామా? అందుకే మన జీవితాలను, మన బ్రతుకులను దేవునికి అప్పగించాలి. అప్పుడేమైనా దేవుని సంగమా, ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో ఆయన నడిపిస్తాడు. ఆయన రూట్ వేరుగా ఉంటుంది, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది నీ పక్షాన. మనం చేయాల్సింది ఏంటి? నీ భారమును, నీ జీవితాన్ని, నీ అధికారమును, సమస్తాన్ని దేవునికి అప్పగించాల. అప్పుడు ఆయన బ్రతికిస్తాడు. నేను చూడండి ఎట్లాగ బ్రతికిస్తాడో కూడా చెబుతూ ఉంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 31:3 చూడండి. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ఎట్లంటండి? చాలా కాలం క్రిందటే ఆయన ఎప్పుడో నిన్ను చూశాడు, కానీ నువ్వే ఆయన చూడలా. మీకు అర్థమైందా? భూమికి పునాదులు వేయబడక ముందే, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే, ఈ భూమి మీద నువ్వు జన్మించక మునిపే యెహోవా కన్నులు నన్ను చూచెను అంటాడు దావీదు. హల్లెలూయా. ఎప్పుడో చూశాను నేను, కానీ ఇంత వయసు వచ్చేంత వరకు కూడా నువ్వు నీ పరమ తండ్రి అయిన దేవుని చూడలేకపోతూ ఉంటున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, ఎప్పుడు చూశాడంటున్నాడా? చాలా కాలం కిందటే నన్ను చూశాను అంటున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప దేవుడు కదా. ఈ మాట విధంగానే ఎంతో మంది సంతోషపడుతూ ఉన్నారు. ఈ సంతోషంతో దేవుని అడగండి, ప్రభువా నన్ను బ్రతికించు. చూసారా? నీ భారమును, నీ అధికారాన్ని, నీ జీవితాన్ని నీ దేవునికి అప్పగిస్తే అక్కడేముంది సామెతల్లో? నీ మార్గాలన్నీ మూతపడిపోయాయి. ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కాల, ఎలా బ్రతకాలో నీకు అర్థం కాల. వాక్యం ఏం చెప్తుంది? నీవు ఆయన అధికారమును ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే నీ మార్గాలన్నీ కూడా ఏమవుతాయంట? సరళము చేయబడతాయి, గేట్లన్నీ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. థాంక్స్ యు లార్డ్. ఇది మనం చేయలేకుండా ఉన్నాం. ఎంతసేపు మన ఆలోచనలే, ఎంతసేపు మన తలంపులే. చూసారా? సరళము చేయబడుతుంటే మీకు పొలాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు బాగా చెప్తా. ఎక్కడో పైనుండే కైలో కాలువ వింటారు, ఈ కింద కాలువ వరకు నీళ్లు రావాలా. ఎంతసేపు మోటార్ వదిలినా ఈ కింద కైలో నీళ్లు పారవు.
రానే రావు. అప్పుడు మీరేం చేస్తారండి? ఆ కాలువ వెంబటి నడుచుకుంటూ వెళ్తారు. ఏముంది పరిస్థితి అక్కడ? 2-3 చోట్ల రాళ్ళు పడిపోయాయి, మట్టి అంతా పడిపోయింది, ఆకులన్నీ పడిపోయాయి, నీళ్లు ఇటువైపు రావటం లే. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక పార తీసుకొని ఆ కాలువను మార్గాన్ని అంతా ఏం చేస్తున్నాడు? సరళం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రాయి తొలగించాడో వెంటనే నీళ్లు ఆ కింద ఉన్నటువంటి ఆ పొలానికి పరుగులెడుతూ ఉంటున్నాయి నీళ్లు. హల్లెలూయా! అది సరళం చేయకూడదంటే మనం చేయాల్సింది అదే. అందుకే ఈ భక్తుడు కనుక్కున్నాడు అక్కడ, నేను బ్రతికితే అన్ని చోట్ల ఆటంకాలే, అందుకే నేను దేవుణ్ణి అడుగుతా, నా తండ్రిని అడుగుతా, నన్ను బ్రతికించు. హల్లెలూయా! అది కూడా ఎలా బ్రతికించాలంట? నీ మాటలను బట్టి, నీ న్యాయ విధులను బట్టి, నీ వాక్యమును బట్టి, నీ కృపను బట్టి నన్ను బ్రతికించు. మీరు కూడా నన్ను బ్రతికించు ప్రభు అని సంతలోకి వెళ్ళిపోతే ప్రయోజనంలే, మీ ఇష్టానుసారంగా తిరుగుకుంటే ప్రయోజనంలే. ఏం చేయాలా? నువ్వు కూడా దేవుని యొక్క వాక్య శక్తిలోనికి రావాలి, దేవుని కృపలోనికి రావాలి, దేవుని న్యాయ విధులను బట్టి జీవించడానికి ఆయన న్యాయ విధుల్లోనికి రావాలి. ఎట్లా? ఆయన న్యాయ విధుల్లోనికి రావాలి. అప్పుడే దేవుడు నిన్ను బ్రతికించడానికి ఆశపడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. అక్కడ ఏమని చెప్పాడు? ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అంటున్నాడు. మరి ఎలాగో కృప చూపిస్తూ ఉన్నాడు ఆయన? ఎలాగో కృప చూపుతాడు? అది కూడా అర్థం చేసుకోవాలి కదా, అది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చదవండి, ఇర్మియా గ్రంథము 31:9 చూస్తాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారిని నడిపించును. హల్లెలూయా! దేవుని కృప అంటండి ఎలా ఉంటుందో మీకు తెలుసునా? ఇక్కడ ఒకేసారి 3 భాగాలు చెప్తూ ఉంటున్నాడు, 3 అంశాలు చెప్పాడు ఇక్కడ. నా కృప ఎలా ఉంటుందో తెలుసునా మీకు? అంటే ఏడ్చుచూ వచ్చెదరు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ. ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, నా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నా వివాహము, ఉద్యోగము, చదువు, నా జీవన ఆధారము, ఏడుస్తూ ఉన్నారు కొంతమంది కదా. ఉన్నారు చాలా మంది, కానీ లోపల ఏడుస్తున్నట్టు కానీ బయట నవ్వు ఉంటుంది వాళ్ళు. అలాంటి వారు భయపడద్దండి. ఆయన చెప్తూ ఉంటాడు, ఏడ్చుచూ వచ్చేదరు. తర్వాత ఏంట? ఏడుస్తూనే నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండగా ఏమన్నాడు? వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా! నువ్వు ఏడ్చు. ఎక్కడ? ఎవరు ముందర పడితే వాళ్ళ ముందర ఏడ్చొద్దు. ఎవరు ముందర ఏడ్చాలా? నీ సృష్టికర్త అయినా, నిన్ను బ్రతికించేవాడైనా యేసయ్య ముందు ఏడ్చు, కన్నీరు విడిచి, ప్రభువా నన్ను కూడా నువ్వు ఎన్నుకున్నావు కదా ప్రభువా, నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభువా, నాకెందుకయ్యా ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టము? దేవుని దగ్గర ఏడ్చు. ఎందుకో తెలిసినా? నీ కన్నీరు బహు విలువైనది. ఎవరికి? దేవునికి. ఎస్, నీ కన్నీరు దేవునికి బహు విలువైనది. అందుకే ఆయన ఎదుట ఏడ్చు. ఆయన ఎదుట ఏడిస్తే ఏం చేస్తాడంటే అక్కడ ఏడ్చి ప్రార్థిస్తూ ఉండగానే, ఇంకా ప్రార్థన అయిపోలా, ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అంటున్నాడు. నడిపించుదును అంటే ఏంటి? బ్రతికింపజేస్తా, నీ మార్గాలు సరళం చేస్తా కదా. ఇంకోటి ఏమంటున్నాడు? వారు త్రుట్టిల్లకుండా చక్కగా బాటను
నీళ్ల కాలం యొద్ద వారిని నడిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, వారు త్రుట్టిల్లకుండా. అక్కడ చూసాం, పైన చూసాం ఎట్లండి, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కదలనీయడంటే ఇదే దీని అర్థం. త్రుట్టిల్లకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు విసుగు చెందకుండా, నువ్వు అలసిపోకుండా నిన్ను నేను నడిపిస్తా. నీ బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు చేయాల్సిన పని ఏంది? నా దగ్గరికి రావాలా, నా వాక్యాన్ని బట్టి జీవించాలా, నా కృపను బట్టి నువ్వు జీవించాలా, అప్పుడే నేను నిన్ను బ్రతికిస్తా చెప్తూ ఉన్నాడే. వారు తొట్టిల్లకుండా చక్కగా ఓ మాటను నీళ్ల కాలం యొద్ద వారిని నడిపిస్తా. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. నీటి కాలువ యొద్ద నన్ను నడిపిస్తే సరిపోతుందా? ఏం ప్రయోజనమో? నీళ్ళ కాలువ యొద్ద నడిపిస్తే నాకేం ప్రయోజనమో? అంతేనా? దేవుడు అంటండి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా, మంచి మనసుతో, హృదయపూర్వకంగా, భక్తితో, విశ్వాసంతో నా దేవుడు నన్ను బ్రతికిస్తాడనేటువంటి ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే, ఆయన నీటి కాలువ యొద్ద నిన్ను నడిపించడమే కాదు, కీర్తన 1:3 మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏముంది అక్కడ? అతడు నీటి కాలువ యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేరినదంతయు సఫలమగును. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏంటండి, నువ్వు దేవుని అడగాలంతే. దేవుని కృప ఎంత గొప్పదో. నీ కృప చొప్పున నన్ను బ్రతికి. దేవుని కృప నీటి కాలువ యోరను నడిపించేదే కాదండి, నిన్ను నీటి కాలువ యోరను నిన్ను నాటుతాడాయన. హల్లెలూయా. కానీ మనము ఈ వాక్యాలు చాలాసార్లు విన్నాం కాబట్టి దీన్ని మనం చులకనగా చూస్తాం, తీసి పడవేస్తాం. కానీ దేవుని వాక్యం సత్యము, అది నమ్మదగినది, అది యథార్థమైనది. మనం నమ్మాలి. నమ్మితేనే కార్యాలన్నీ కూడా జరుగుతాయి. చూసారా, నీటి కాలువ యోరను నాటబడి ఆకుమాడక తన కాలం అంతా కూడా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుందంట? అతడు చేరినదంతయో సఫలమగును. అంతకుముందు ఏమైంది పరిస్థితి? నీకు నీవుగా బ్రతికినప్పుడు, దేవుడు నీతో లేకుండా బ్రతికినప్పుడు నీకు అన్ని నిష్ప్రయోజనాలే. ఎక్కడ కానీ సక్సెస్ లేదు, సఫలత లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని అడిగావో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను తీసుకెళ్ళి నీటి కాలువ యోరను నిన్ను నాటాడు. నువ్వు ఫలించడమే కాదు, పైగా నువ్వు చేరినంతయు సఫలమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉండేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అడగా. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని సఫలం, సక్సెస్. చూసారా, దేవుడిచ్చే ఇంకో మాట చెప్పాలి నేను మీకు. లోకంలో నువ్వు కష్టపడి, లోకానుసారంగా నువ్వు జీవించి, లోకానుసారంగా నువ్వు సంపాదించి, నువ్వు ఎత్తిపెట్టుకుంటావు చూస్తావా డబ్బులు, లేదా ఆస్తి, లేదా ఏదైనా కావచ్చు నిలబెట్టుకుంటావు చూస్తావా, అది ఎప్పుడు కూడా సఫలం కాదండి. లోకానుసారంగా సంపాదించే ధనము కావచ్చు, ఏది కావచ్చు, అది ఒకరోజు కూలిపోతుంది. కానీ దేవుని శక్తితో, దేవుని బలముతో, దేవుని ఆలోచనతో, దేవుని బ్రతికింపుతో నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో అది నిరంతరము నిలబడే, అది నిరంతరము సఫలమయ్యేటువంటి దానికోసం ప్రయాసపడదాం. అంతేనా? ఇది మాత్రమే సరిపోతుందా? ఎందుకు ఆ భక్తుడు అడిగాడు, దేవా నన్ను బ్రతికించని? ఆయనకు తెలుసు దేవుడు నన్ను బ్రతికిస్తే దాంట్లో సారం ఎలా ఉంటుందో కనుక్కున్నాడు ఆయన.
ఇర్మియా గ్రంథము 17:7-8 వచనాలు చదువుతా. ఇర్మియా గ్రంథము ఎట్లండి? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదివితే అక్కడ ఏముంది? చదువుమా. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. నువ్వు నమ్మాలి. ఆ భక్తుడు నమ్మాడు. నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన నన్ను బ్రతికిస్తాడు నమ్మాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. మొట్టమొదట చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఈ కీర్తన ఈ వచనంలో 6 ధన్యతలు ఇస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిది ఏంటి? నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి యేసయ్యా నన్ను బ్రతికించు అని విశ్వాసంతో అడిగితే మొట్టమొదట ఏమవుతుంది? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యత్వంలో ఉన్నావు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఏంటి ఆ ధన్యత? రెండవ భాగంలో యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు నీతో కూడా లేకముందు నువ్వు బ్రతికిన బ్రతుకు అది ఆశ్రయం లేని బ్రతుకు. ఎక్కడికి పోతున్నావో, ఏం చేస్తున్నావో, దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నావు. నువ్వు నీకు అర్థం కాదా? నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతికేంటి నీకు అర్థం కాదా? ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావో నిన్ను ధన్యత్వంలోనికి నడిపిస్తున్నాడు. ఏంటది? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారా? దేవుడే మనకు ఆశ్రయం అయితే మనకేం కొలుగుతుందండి? అందుకే దావీదు అక్కడ 23లో అడిగాడు, యెహోవా నీవే నా కాపరివి. యెహోవా నా కాపరి. దేవుడే మనకు కాపరిగా ఉంటే తిండి కొలువు ఉంటుందండి? చెప్పాలా? నోరు తెలిసి చెప్పాలా? తిండికి కలుగు ఉంటుందా? దేవుడే కాపరి. ఆయన తెలిసి ఎక్కడికి నడిపించాలో. మూడవది ఏమంటున్నాడు అక్కడ? మీరు చూస్తే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఏంటండి? జలముల యొద్ద నాటబడే చెట్టు. ఎందుకు ఇక్కడ కాలువ, జలములు అని అంటున్నాడు కూడా నేను చెప్తాను మీకు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? అది కాలువ ఓరను దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా ఎన్ని ధన్యతలు ఉన్నాయో? ఏంటండి? జలము లేదు నాటబడుతున్నావు. ఎప్పుడు? దేవా నన్ను బ్రతికింపుము అని అడిగినప్పుడు దేవుడి ధన్యతలన్నీ నీకు ఇస్తూ ఉంటాడు. ఓకే, కేవలము నన్ను బ్రతికించు అని నీ పాటికి నువ్వు జీవిస్తే సరిపోదు. నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించుము, నీ కృపను బట్టి నన్ను బ్రతికించుము, నీ శాసనములను బట్టి నన్ను బ్రతికించుము. నువ్వు కూడా ఆయన శాసనాల్లో ఉండాలా, జీవించాలా, బ్రతకాలా, నడవాలా. అప్పుడే నిన్ను బ్రతికిస్తాడు. ఇక్కడేమంటాడు అక్కడ? అది కాలువ ఓరను దాని వేలను తన్నును. నీటి కాలువ యోర ఏం చేస్తుందంటే ఈ చెట్టు దాని వేలన్నీ కూడా కాలువలోకి వెళ్ళేట్టుగా దాని వేలు తన్నుతుంది. దానికి ఇక చింతలే, భయములే. ఎందుకు చింతలేదు? మీరు చూస్తే అక్కడ వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా. వెట్ట అంటే ఏంది? వేడి. ఎండొచ్చినా, కరువు వచ్చినా, వర్షాలు పడకపోయినా దానికి భయం ఉండదు. కారణం ఏంటి? ఎక్కడుందని? నీటి కాలువ ఎవరిలో ఉంది. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. 6వ ఆ ధన్యతలోకి వచ్చిన మనం చూస్తూ ఉన్నాము. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నుండును, కాపు మాందంటే. ఎట్లండి? 8వ వచనం చివరి భాగంలో చూస్తే వర్షం లేకపోయినా దానికి భయం లేదండి. వర్షం ఉంటేనే కదా పంట పండేది, అది పచ్చగా ఉండేది. వర్షం ఉంటేనే కదా దాని వేళ్ళు ఆ నీటి కాలం ఎవరైనా నాటబడేది, తన్నబడేది. ఆకు వాడకుండా ఎలాగుంటుంది వర్షం లేకపోతే? ఇక్కడేమో వాక్యం చెప్తా ఉంది,
వర్షము లేకపోయినా, వర్షము లేక సంవత్సరాల్లో కూడా ఇది పచ్చగానే ఉంటుందండి. ఎలాగా? వర్షము లేకపోయినా ఆ పొలం యజమాని ఏం చేస్తాడో తెలిసిన, పంట వేసిన తర్వాత ఏదో ఒక చోట ఆయన కష్టపడతాడు, బాధపడతాడు. ఎవరో ఒక బావిలోనో బోర్లోనో ఏమో ఆయన తంట ఆయన పడి ఏం చేస్తాడంటే ఆ కాలంలో నీళ్లు పారేట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలా? ఎప్పుడైతే దేవుని బ్రతికించు దేవుని ఆధీనంలోకి నువ్వు వస్తావో అప్పుడు నీకు చింతలే, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అన్నాడు యేసయ్య. నిశ్చితంగా బతుకుతావు నువ్వు. ఆ కాలువ ఎండిపోకుండా చూస్తాడు. వర్షం పడినా పడకపోయినా ఆ కాలువలో నీళ్లు పారేట్లుగా చూస్తాడు ఆయన. ఎందుకంటే అట్లాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి ఆ పొలంలో, అవన్నీ బ్రతకాలా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచి ఉంటున్నారు ఈ మాట మీద? యెహోవాను నమ్ముకునేవాడు. మనకు అన్నీ ఉన్నాయి, కానీ మనం నమ్మకపోతూ ఉంటున్నాం, నమ్మలేకపోతూ ఉంటున్నాం. అదే మన దరిద్రత. దేవుడు ఎప్పుడో చూశాడంటే మనల్ని, కానీ మనం ఈ రోజుకు కూడా దేవుని వైపు చూడలేకపోతూ ఉంటున్నాం, యేసయ్య వైపు చూడలేకపోతూ ఉంటున్నాం, కష్టపడుతూ ఉన్నాం, దరిద్రతలో ఉన్నాం, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఇంకా మీరు ఆలోచన చేస్తే ఇంకొక మాట చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ఆ మాట అన్నాడు? చివరిగా నేను ఈ మాట చెప్పి ముగిస్తా. ఈ భక్తుడు ఎందుకు నన్ను బ్రతికించు అన్నాడు? ఆయన బ్రతకలేకపోయాడు. ఆయన బ్రతికి ఎటువంటిదో తెలిసినా ఇప్పుడు చదువుకున్న ఈ ఇర్మియా గ్రంథం 17లోనే మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట చూడండి ఏముందో. ఇర్మియా గ్రంథం 17:5-6లో మనం చూస్తే చూడండి ఏముంది అక్కడ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎస్, సొంతంగా బ్రతకాలని, దేవుని ఆధారం లేకుండా బ్రతకాలని, పెద్దల ఆధారం లేకుండా బ్రతకాలని ఎన్నెన్నో పాటలు పడ్డాడు ఆయన. చివరికి శాపగ్రస్తులై బ్రతుకుతూ ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా శాపమే. ఆ శాపం కూడా ఎలాగుందంట? చిన్నగా లేదు ఆ శాపము. ఆ కఠినత్వం చిన్నగా లేదు. ఆ కృంగుదల చిన్నగా లేదండి, తక్కువగా లేదు. తక్కువ. ఆ 2వ భాగంలోకి వస్తే 6వ వచనంలో ఏముంది? వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఈరోజు ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకున్న వారే, దేవునిలో మేము జీవిస్తూ ఉన్నామని పేరుకు చెప్పుకుంటున్న వాళ్ళే, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళే, నేను విశ్వాసిని, నేను భక్తుని, నీతిమంతుని చెప్పుకునే వాళ్ళే. కానీ ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఎందుకు అలాగున్నాయి అంటే శాపగ్రస్తంగా ఉన్నాయి, బ్రతకలేకపోతూ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటి? మొట్టమొదటి చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నన్ను కాకుండా నువ్వు దేని మీదనో ఆధారపడితే, ఎవరెవరి మీదనో ఆధారపడితే, మొట్టమొదట నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచన అన్నీ కూడా దేవుని మీద ఆధారమై ఉండాల. అటు కాకుండా వేరే ఇతర వాటి మీద చేసుకుంటే, నీ హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకుంటే ఏమవుతుంది? శాపగ్రస్తునిగా మారిపోతూ ఉన్నాం. ఎడారి అనుభవం ఎంతమందికి ఉందండి? అడవుల్లోకి వెళితే అక్కడ ఈ ఎండాకాలంలో ఏం చేస్తారంటే గడ్డి కోసము ఎండుగడ్డినంతా కాల్చేస్తారు. చూసావా? అక్కడ నీడ ఉండదు, తేమ ఉండదు, నీళ్లు ఉండవు, పైన ఎండ, కింద ఆ రాళ్ళ వేడి, ఆ భూమి వేడి, చాలా నరకము, చాలా నరకము, కష్టము. నేను ఒకసారి సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడే, వాడు వేంపల్లిలో ఉంటాడు, వాడు కూడా అక్కడ పని చేసేవాడు. వాడు పిలిచాడు ఒకసారి, నీకేమయ్యా
నువ్వు ఏసీలో కూర్చుంటావు, నీకేం దిక్కు తెలియదు, మా పని వచ్చి ఒకసారి చూడు ఎట్లుంటుందని. ఏముంటుంది లేవాయ్ అనేవాడిని. వాడు తీసుకెళ్ళాడు ఒకరోజు. తీసుకెళ్తే వాని యజమానునికి గొర్రెలు, లెక్కలేనని గొర్రెలు, ఒంటెలు ఉన్నాయి ఎడారిలో. ఇక్కడ బాగా ఏసీకి అలవాటు అయింది కదా. అక్కడ వెళ్ళి ఆ కారు దిగంగానే ఆ కన్నులు అవి ఒళ్ళంతా కూడా ఒక రకంగా విచిత్రంగా అయిపోయింది. ఇట్లా ఆ వెండకి, వేడికి ఎక్కడ అడుగు పెట్టినా వేడే, ఎక్కడ అడుగు పెట్టినా సెగ. ఒరే ఇది నీళ్లు ఉన్నాయి తాగేదానికంటే తీసుకొని ఇచ్చాడు, పెద్ద క్యాన్కి ఇచ్చాడు తగ్గని. మీరు చెప్పండి ఇప్పుడు, ఆ నీళ్లు నోట్లో పోసుకుంటే ఎట్లున్నాయి? ఉడుకో, అది ఉప్పుగా ఉన్నా తీగా ఉన్నా తాగేస్తా. వేడి వేడిపోయే నీళ్లు, మంచి ఎండాకాలంలో వేడి నీళ్ళు ఇస్తే ఎట్లుంటుందండి? ఎట్లా బతుకుతున్నారా ఇక్కడ? అలవాటు చేసుకున్న బ్రదర్ ఏం చేయాలా? ఎడారి జీవితం అంటే అదే. చాలామంది దేవుడు లేకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుణ్ణి విడిచిపెట్టి సొంత బ్రతుకు బతకాలని సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఏమైపోతున్నారండి? ఇట్లాగ ఎడారి బ్రతుకులు బ్రతికేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు అడుగుతారు వాడిని, ఏం బ్రతుకురా నీది? ఏం బ్రతుకో పాపం అంది. చూసారా, ఈ రెండు మాటలు వేరియేషన్ చూడండి, మాట్లాడే డైలాగ్ డెలివరీ చూడండి. ఏం బ్రతుకురా నీది అంటే ఎట్లుంది? మనం తిడుతూ ఉన్నట్లుంది. ఏం బ్రతుకో పాపం వింది అంటే వాని మీద దయ చూపిస్తాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, అట్లాగే ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలంలో ఒకసారి దేవుని దగ్గరకు వస్తాం. ప్రభువా, నేను అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మోసుకుపోతా ఉంది దరిద్రం, అట్లే భస్మం అయిపోతా ఉంది. ఏడ అడుగు పెట్టినా, ఎక్కడ అడుగు పెట్టినా నేను నాకు ఆశీర్వాదంగా లేదు, ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా లేదు. నా పరిస్థితి ఏంటి? అట్లాంటి జీవితాలు ఏమైనా జీవిస్తూ ఉంటే ఇప్పుడే కళ్ళు మూసుకుందాం. వీలున్నవారు మోకరిస్తాం. మోకరించి, ప్రభువా, హృదయపూర్వకంగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని నీ దేవునికి అప్పగించు. ఇక నేను బ్రతకలేను స్వామి, ఈ కష్టాలను, ఈ దరిద్రతను, ఈ బాధలను నేను బ్రతకలేను. ఇదిగో నేను తెలుసుకున్నా, నీ మాట విన్నప్పుడు నీవే నన్ను బ్రతికించు వాడవు కాబట్టి నీ యొద్దకు వచ్చాను. నా శిరమును నీ పాదాల చెంత వంచుతూ ఉంటున్నా, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. అడుగు, నీ దేవుని అడుగు, అడుగు. నా ప్రియమైన దేవుని సంగమా, సిగ్గుపడద్దు. దేవుని అడుగుటలో సిగ్గుపడద్దు. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టుని సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటున్నావు కదా, సిగ్గు పడకుండా అడుగుతున్నావు కదా. ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఇది కావాలని సిగ్గుపడకుండా అడుగుతున్నావు కదా. పరమ తండ్రి ఈయన, నీ దేవుడు ఆయన, నిన్ను ఎన్నుకున్నవాడు, ఎప్పుడో చూచిన దేవుడు, నిన్ను నా కృపతో నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. సమస్యలు పోతున్నావా? అలసిపోయావా జీవితంలో? భర్త నుండి ఆటుపోట్లు, భార్య నుండి ఆటుపోట్లు, పిల్లల నుండి ఆటుపోట్లు, తల్లిదండ్రుల నుండి కదా, ఎన్నో రకాలుగా అలసిపోతూ ఉంటున్నావా? చదువు, ఉద్యోగము, సంసార బాధలు, ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా మిగలనటువంటి జీవితము. నా ప్రియమైన దేవుని సంగమా, నీ దేవుని అడుగు, ప్రభువా, నా జీవితాన్ని, నా బ్రతుకును, నా భవిష్యత్తును బ్రతికించయ్యా. ఎస్, నువ్వు అడిగిన వెంటనే ఆయన నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. కలవపడద్దు, భయపడవద్దు, భీతి చెందొద్దు. అందుకే పాట పాడాం, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా
తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. భయపడద్దు. ఈ లోకమే నిన్ను విడిచిపెట్టిన, నీ యొక్క పరిస్థితులన్నీ నిన్ను విడిచిపెట్టిన విశ్వాసముతో, నమ్మకముతో నీ యేసయ్య దగ్గర నీ శిరము వచ్చు. ఆయనే నిన్ను ఆదుకునేవాడు, ఆయనే నీ మార్గాలను సరళం చేసేవాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మదగినవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం ప్రభువా, 119వ కీర్తన 149 వచనాల్లో ప్రభువా ఆ భక్తుడు అడుగుతున్నాడు, నన్ను బ్రతికించుము అని. ఈరోజు ఎంతో మంది స్వామి ఈ మాటలు విని నాయన నన్ను బ్రతికించు, నీ పాదాల చెంత కన్నీరు విడుస్తూ ఉంటున్నారు స్వామి. బ్రతికించే దేవుడు నాయన, నీవు జీవింపజేసే దేవుడు స్వామి. నీలో జీవం ఉన్నది స్వామి. ఆ జీవాన్ని నీ ప్రజలకు ఇవ్వండి ప్రభువా, బ్రతికించండి. ఈ మాటలు మా బ్రతుకుల్లో ఫలింప చేయండి, విశ్వాసాన్ని బలపరచండి. మా యవనస్తులు ఉన్నారు ప్రభా, వారి నడతలలో, వారి మార్గాలలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీలో అంటు కట్టబడిన వారు ఎదిగి వర్ధిల్లునట్లు సహాయం చేయండి ప్రభువా. వారి బ్రతుకులను ఆశీర్వదించండి, ఉన్నతమైన భవిష్యత్తును దయచేయండి. సంఘం అంతటినీ ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా మీరు బ్రతికించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.